ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి డెస్క్టాప్లో కంట్రోల్ కీ యూజ్ చేసే 10 రకాల షార్ట్కట్ కీస్ మీకోసం. ఫ్రెండ్స్, డెస్క్టాప్లో నేను యూజ్ చేసే ఫస్ట్ షార్ట్కట్ కీ వచ్చేసి డెస్క్టాప్లో ఇక్కడ మనకు యాప్స్ ఐకాన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవి నార్మల్ సైజ్ నుంచి బిగ్ సైజ్లోకి, అలాగే బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్లోకి రావాలంటే నేను యూజ్ చేసే ఫస్ట్ షార్ట్కట్కి Ctrl+Shift+1 అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నార్మల్ సైజ్లో ఉన్నటువంటి యాప్స్ మొత్తం ఇలా బిగ్ సైజ్లోకి రావడం అయితే జరుగుతుంది. డెస్క్టాప్ ఐకాన్స్ చేంజ్ చేయడానికి నేను యూజ్ చేసే సెకండ్ షార్ట్కట్కి వెరీ లార్జ్ సైజ్లో ఉన్నటువంటి యాప్స్ ఐకాన్స్ లార్జ్ సైజ్ మీడియం సైజ్లోకి తీసుకురావాలంటే నేను యూజ్ చేసే షార్ట్కట్కి Ctrl+Shift+2 క్లిక్ చేస్తే వెరీ లార్జ్ సైజ్ నుంచి లార్జ్ సైజ్లోకి రావడం జరుగుతుంది. లార్జ్ సైజ్లో నుంచి మీడియం సైజ్లోకి రావాలంటే నేను యూజ్ చేసే థర్డ్ షార్ట్కట్కి వచ్చేసి Ctrl+Shift+3 అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీడియం సైజ్లోకి రావడం అయితే జరుగుతుంది. మీడియం సైజ్ నుంచి స్మాల్ సైజ్లోకి రావాలంటే నేను యూజ్ చేసే ఫోర్త్ షార్ట్కట్కి Ctrl+Shift+4 అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీడియం సైజ్ నుంచి స్మాల్ సైజ్లోకి రావడం అయితే జరుగుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను కంట్రోల్ కీస్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా నార్మల్ సైజ్ నుంచి వెరీ బిగ్ సైజ్లోకి, వెరీ బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్లోకి తీసుకురావడం అయితే జరిగింది. ఒకవేళ డెస్క్టాప్లో న్యూ ఫోల్డర్ను క్రియేట్ చేయాలంటే దానికోసం నేను యూజ్ చేసే ఫిఫ్త్ షార్ట్కట్కి వచ్చేసి Ctrl+Shift+N అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ కావడం అయితే జరిగింది. ఒకవేళ న్యూ ఫోల్డర్కు నేమ్ క్రియేట్ చేయాలంటే నేను యూజ్ చేసే సిక్స్త్ షార్ట్కట్కి ఫంక్షనల్ కీస్లో F2 అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రీనేమ్ కావడం అయితే జరుగుతుంది. అక్కడ మనకు కావాల్సిన నేమ్ అయితే ఎంట్రీ చేసుకోండి. నా నేమ్ భాస్కర్ అని ఎడిట్ చేసి ఎంటర్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా నేమ్ అయితే సేవ్ అవుతుంది. ఒకవేళ మనకు టాస్క్ మేనేజర్ను ఓపెన్ చేయాలి డెస్క్టాప్లో అనుకుంటే మాత్రం దానికోసం నేను యూజ్ చేసే సెవెంత్ షార్ట్కట్కి Ctrl+Shift+Escape అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డెస్క్టాప్లో మనకు టాస్క్ మేనేజర్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఈ టాస్క్ మేనేజర్ ఏంటంటే మన సిస్టంలో ప్రజెంట్ రన్ అవుతున్న యాప్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ, ప్రోగ్రామ్స్ అన్నీ మనకు 1 by 1 అయితే ఈ విధంగా అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఆర్ పవర్ కన్జంప్షన్ ఎంత, పవర్ కన్జంప్షన్ ఎంత నెట్ కన్జంప్షన్ జరుగుతుందని చూపించడం జరుగుతుంది. ఒకవేళ ప్రొజెక్ట్ స్క్రీన్ చూపించాలంటే దానికోసం నేను యూజ్ చేసి ఎయిత్ షార్ట్కట్కి వచ్చేసి Ctrl+ ఫంక్షనల్ కీస్లో F8 అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ప్రొజెక్ట్ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. ఈ ప్రొజెక్ట్ స్క్రీన్ వల్ల ఏంటంటే మనకు మొబైల్ నుంచి ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ నుంచి మొబైల్లో కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ల్యాప్టాప్ నుంచి సిస్టమ్కు, సిస్టమ్ నుంచి ల్యాప్టాప్కు, లేదంటే ల్యాప్టాప్ నుంచి ఎల్ఈడికి కానీ, ఎల్ఈడి నుంచి ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్ కానీ, ఇలా మనకు మల్టిపుల్ డివైస్కి అయితే ప్రొజెక్ట్ స్క్రీన్ యూజ్ చేసి అయితే తెలుసుకోవచ్చు. సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి యాప్స్ని ఓపెన్ చేయాలంటే నేను యూజ్ చేసే 9th షార్ట్కట్కి వచ్చేసి Ctrl+Escape అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా విండోస్లో ఉన్నటువంటి యాప్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు సాఫ్ట్వేర్తో వచ్చే యాప్స్ అన్నీ మనకు ఈ విధంగా అయితే డిస్ప్లే కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనం డెస్క్టాప్లో ఉన్నటువంటి యాప్స్ కానీ, ఐకాన్స్ కానీ చూడాలంటే దానికోసం నేను యూజ్ చేసే షార్ట్కట్కి 10th షార్ట్కట్కి వచ్చేసి Ctrl+N అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు డెస్క్టాప్లో కనిపిస్తున్నాయిగా ఈ యాప్స్, ఐకాన్స్ అన్నీ మనకు హోమ్ పేజ్లో అయితే కనిపించడం అయితే జరుగుతుంది. చూశారుగా, ఈ విధంగా అయితే మనం Ctrl+N యూజ్ చేసి ఆటోమేటిక్గా డెస్క్టాప్ ఐకాన్స్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ చేసి చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ స్మాల్ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నా వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ ఫుల్ కోర్స్ కావాలన్నా, అలాగే ప్లేలిస్ట్ కావాలన్నా ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ ఓపెన్ చేసైనా చూడొచ్చు. అలాగే ఈ వీడియో టాప్ సైడ్ రైట్ కార్నర్లో కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ ఓపెన్ చేసైనా చూడొచ్చు. లేదంటే ఈ వీడియోకి ఎండింగ్లో ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ ఓపెన్ చేసైనా చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.